మరైతే ఆ రోజు ఈ సీనుగాడే భవాని మెళ్ళలో తాళి కట్టాడని ఎందుకు చెప్పావు? అది సీనిచ్చిన డబ్బులకి ఆశపడి అబద్ధం చెప్పాను. ఏంట్రా అబద్ధాలు ఆడుతున్నావు? నేను నీకు డబ్బులు ఇచ్చానా? ఎప్పుడిచ్చానా చెప్పు. నువ్వే కదా ఆ రోజు డబ్బులిచ్చి నీ మొహం కనపడాలని చెప్పావు. అయ్యా నా మాట నమ్మండి. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని నేను భవానీ మెడలో తాళి కట్టాను. వీడు చెప్తుందంతా అబద్ధం. అయ్యా వీడి మాటలు నమ్మకండి. మా పెళ్లి జరగకుండా ఆపడానికి ఎవరో కుట్ర చేస్తున్నారు. ఎవడ్రా కుట్ర చేస్తుంది? నువ్వు భవానీ మెళ్ళలో తాళి కట్టడానికి డ్రామా ఆడుతున్నావు. లేదు బాబు, నేను చెప్తుంది నిజం. నేను నిజంగా భవానీ మెడలో తాళి కట్టాను. ఆ రోజు భవానీ గుడిలో పడుకునుంది. నువ్వు గుడిలోకి వెళ్ళి తాళి కట్టాను అంటున్నావు. నువ్వు గుడిలోకి వెళ్ళినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. మరి నువ్వెప్పుడు వెళ్ళావు? ఎప్పుడు తాళి కట్టావు? వీడు భవానీ మీద ఆశపడి కావాలనే అబద్ధం చెప్పి ఊరందరినీ మోసం చేశాడు. రేయ్ 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 దుర్మార్గుడా! అన్యాయంగా నా కూతురు భవానీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశావు కదరా. మంచి వాళ్ళ నటించి నా కూతురు జీవితంలో నిప్పులు పోయాలని చూస్తావా? నువ్వు అసలు మనిషివి కాదురా, రాక్షసుడివి. ముందు వీడిని ఈడ్చిపడేయండి. ఇలాంటి వాడు మండపంలో ఉండడానికి వీల్లేదు. ఇలాంటి వాడు ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. తన్ని తరిమేయండి. వీణ్ణి ఆగండి. భవానీ మెళ్ళలో తాలి కట్టింది ఈ సీను కాదని తెలిసింది. మరి ఎవరు కట్టారో కూడా తెలియాలి కదా. రేయ్ రుద్రయ్య, ఆ రోజు అంజనం చూసి అబద్ధం చెప్పావు. కానీ ఇప్పుడు ఇక్కడ అదే అంజనం చూసి ఈ భవానీ మెళ్ళలో తాలి కట్టిందెవరో నిజం చెప్పాలి. చెప్పరా, నిజం చెప్పు. ఆ భవానీ మెళ్ళలో తాలి కట్టింది ఎవడు? ఈసారి నిజం చెప్పకపోతే పుచ్చ పగిలిపోతుంది. చెప్పు. రే విజయ్ ఆగు. అప్పుడే వాడు అంజనం చూసి తప్పు చెప్పాడు. ఇప్పుడు నిజం చెప్తాడు అనే నమ్మకం ఏంట్రా? అయినా నా కూతురు పెళ్లి జరిగే
ఈ పెళ్లి మండపంలో ఈ అనవసరమైన చెత్త మాకెందుకు? దీని సంగతి మనం తర్వాత చూద్దాం. ముందు వాణ్ణి బయటికి తీసుకుని వెళ్ళండి. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు జరగవలసిన పెళ్లి గురించి ఆలోచించండి. పంతులు గారు, వెంటనే రాహుల్కి ఐశ్వర్యకి పెళ్లి జరగాలి. ఆ తంతు చూడండి. రే రాహుల్, ముహూర్తం టైం అవుతుంది. నువ్వు వెళ్ళి పెళ్లి బట్టలు మార్చుకొని రాపో. ఇప్పుడు ఆ సీనుగాడితో పెళ్లి ఆగిపోయింది కాబట్టి రాహుల్ని ప్రేమించాను అని ఇదందరి ముందు చెప్తుందా? అలా చెప్పింది అంటే ఈ పెళ్లి ఆగిపోతుంది. దీనికి అవకాశం ఇవ్వకూడదు. ఏంట్రా రాహుల్, ఇంకా అలాగే చూస్తున్నావు? త్వరగా వెళ్ళు, ముహూర్తం టైం అవుతోంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని నువ్వు ఎలాగో కాపాడావు. మరో ఆడపిల్ల ఇక్కడ నీకోసం ఎదురు చూస్తోంది. త్వరగా వెళ్ళు. అనుకోకుండా జరిగిన ఈ అసౌకర్యానికి మీ అందరినీ క్షమాపణ కోరుకుంటున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. తప్పు చేసిన వాణ్ణి ఇక్కడి నుంచి బయటికి పంపించేశాం. ఇక మీరందరూ జరిగింది మర్చిపోయి ఇక్కడ జరగబోయే నా కొడుకు పెళ్లిని చూసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. దయచేసి ఎక్కడి వాళ్ళక్కడ కూర్చోండి. అమ్మా ఐశ్వర్య, కూర్చో. భవానీ, ఇప్పటికైనా నిజం చెప్పు. నీ మెడలో తాళి కట్టింది ఎవరు? నాన్న, నేను నిజమే చెప్తున్నాను నాన్న. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా నేను చెప్పేది నిజమే నాన్న. ఈ తాళి కట్టింది ఎవరో నిజంగా నాకు తెలియదు నాన్న. సుబ్రహ్మణ్యం గారు, మీ పంచాయతీ ఇప్పుడు ఆపండి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కాసేపట్లో ఐశ్వర్యకి రాహుల్కి ఇక్కడ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత భవానీ తాళి గురించి ఆలోచిద్దాం. అలా అంటారేంటి ఛాయాదేవి గారు? మీ కూతురు పెళ్లితో పాటు భవానీ పెళ్లి కూడా మీరే చేస్తాను అని మాట ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి బాధ్యత మీరే చూడాలి కదా. ఏం చూడమంటారు? మీ కళ్ళ ముందు మీరే అంతా చూస్తున్నారు కదా. మా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేని ఆడపిల్లని తీసుకొచ్చి నా కూతురుతో పాటు కూర్చోబెట్టి ఘనంగా పెళ్లి చేద్దామనుకున్నాను.
కానీ చివరికి ఏమైంది? అసలు మెళ్ళో తాళి కట్టింది ఎవరో కూడా తెలీదు. ఇంకొకడేమో తాళి కట్టాను అని చెప్పి పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి మోసం చేశాడు. ఇంకా నేనేం చేయగలను? నా చెల్లెలికి ఎంతో గొప్ప మనసుంది కాబట్టి వీళ్ళు ఇంత దూరం రాగలిగారు. అయినా కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధేమైనా మారుతుందా? రాత మారుతుందా? ఈ జన్మలో ఇక భవానీకి పెళ్లి జరిగేదే లేదు. ఇంత జరిగాక ఇక నేను కాదు కదా, గుళ్ళో ఉన్న ఆ దేవత కూడా దీనికి పెళ్లి చేయలేదు. అమ్మా, మీరు దయచేసి అంత మాట అనకండి. మీకు ఒక ఆడబిడ్డ ఉంది, మరొక ఆడపిల్ల గురించి ఇంత అన్యాయంగా మాట్లాడకండమ్మా. నేను మాట్లాడేదేంటి శ్యామల? ఊరందరూ అనుకునేదే. అయినా ఇప్పుడు బాధపడి ప్రయోజనమేముంది? పిల్లల్ని పెంచేటప్పుడు కొంత జాగ్రత్తగా పెంచాలి కదా. మీ కన్న కూతురు కాదు కదా, అందుకని ఎలా పడితే అలా పెంచేశారు. చూడండమ్మా, మేము మా భవానీని ఎప్పుడు మా బిడ్డ కాదు అన్నట్టుగా చూడలేదు. ఇంకా చెప్పాలి అంటే మా కన్న కూతురి కంటే ఇంకా జాగ్రత్తగా పెంచాం. ఏం పెంచారండి? అది ఒక పెంపకమా? అరే, ఎవడో వచ్చి మెళ్ళో మంగళసూత్రం కడుతూ ఉంటే ఆ మాత్రం తెలివి లేకుండా ఒళ్ళు మరిచి నిద్రపోయిందా నీ కూతురు? అదంతా పెద్ద డ్రామా అమ్మా. ఆ అమ్మాయికి మెడలో ఎవరు తాళి కట్టారో ఖచ్చితంగా తెలుసు. మనల్ని పిచ్చోళ్ళని చేయడానికి ఈ నాటకం ఆడుతోంది. మహేంద్రవర్మ గారు, ఏంటి నోరులేస్తుంది? పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండాలి సుబ్రహ్మణ్యం గారు. ఖచ్చితంగా నీ కూతురికి అంతా తెలుసు. ఎవణ్ణో ప్రేమించి ఇష్టపడి తాళి కట్టించుకుంది. అది బయటపడితే మీరందరూ ఎక్కడ తిడతారో అని, నాకేమీ తెలీదు అని అబద్ధాలు చెప్తోంది. అయినా మీ తలనొప్పులన్నీ మాకెందుకు? మేమిచ్చిన మాట ప్రకారం నీ కూతురు పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. మీరు నిలబెట్టుకోలేదు. మాదా తప్పు? ఇక్కడ అనవసరమైన గొడవ చేయకండి. పెళ్లి జరిగేంత వరకు ఉండి భోజనం చేసి వెళ్ళండి, అంతే. అంతకు మించి ఇప్పుడేం మాట్లాడకండి.
భవానీ ఎక్కడికి వెళ్తుంది? భవానీ, 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 భవానీ ఆగు. భవానీ, ఏంటి భవానీ, ఎక్కడికి వెళ్తున్నావు? ప్రాణం తీసుకోవడానికి. ఏం మాట్లాడుతున్నావే? పద ముందింటికి వెళ్దాం. నేను రాను భవానీ, నా వల్ల కాదక్క. నేను అసలు బ్రతికేం సాధించాలి? ఇంకా ఎంతమందిని బాధ పెట్టాలి? నా వల్ల కాదక్క, నేను చచ్చిపోతాను. నీకేమైనా పిచ్చా? అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ప్రాణం తీసుకోవాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది? నువ్వే చూసావుగా, పెళ్లి మండపంలో అమ్మా నాన్నని ఎంత అవమానకరంగా మాట్లాడారో. ఇందులో నా తప్పే ఉందక్క. నిజంగా నా మెడలో తాళి కట్టిందెవరో నాకు తెలియదక్క. ఇప్పుడు నేను గొంతు చించుకుని చెప్పినా నా మాట వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. మోసపోయిన ఒక ఆడపిల్ల గురించి జాలి పడాల్సింది పోయి తప్పంతా నాదే అన్నట్టుగా అందరూ నన్నే తప్పు పడుతున్నారు. చివరికి అమ్మ నాన్నల పెంపకాన్ని కూడా అవమానిస్తుంటే అసలు నేను ఎందుకు బ్రతకాలక్క? నన్ను వెళ్ళనివ్వక్క. ఆగు భవాని, ఎవరో ఏదో అన్నారని నీ ప్రాణాలు తీసుకుంటావా? పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో. ముందింటికి పద. నేను రానక్క. అది కాదు భవాని. అక్క, ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించు. నేను మనసు పడిన రాహుల్ బాబుకి పెళ్ళైపోతుంది. నా మెడలో తాళి కట్టిందెవరో తెలియక జీవితాంతం నేను నిందలు మోస్తూ బ్రతకాలి. నన్ను చూసి ఇలాంటి కూతుర్ని ఎలా పెంచారు అని ఈరోజు ఛాయాదేవి గారు మాట్లాడినట్టు రేపు ఊరంతా మాట్లాడతారు. ఆ అవమానం తట్టుకోలేక అమ్మా నాన్న ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే వాళ్ళని చూసి నేను ఎలా బ్రతకాలక్క? వద్దక్క. ఒక మనిషి బ్రతికితే తన వల్ల 10 మందికి సంతోషం కలగాలి. అంతేకాని తన వల్ల 10 మంది బాధపడుతూ బ్రతకూడదక్క. నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అసలు నా పుట్టుకకి అర్థం లేదు, నా బ్రతుకి అర్థం లేదు. నేను వెళ్ళిపోతానక్క. భవానీ ఆగు. భవానీ, నా మాట విను. నువ్వు ప్రాణాలు తీసుకుంటే నీ మీద పడిన నిందలు మాసిపోవు. 10 మంది నీ గురించి తప్పుగానే మాట్లాడుకుంటారు. వాళ్ళ మాటలు నిజం చేయకు భవానీ. ఎన్ని రోజులు అనుకుంటారక్క? అనుకొని నా ప్రాణం పోయిన తర్వాత ఎవరు అనుకుంటే ఏంటి? నా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ ఒక అనాథని తీసుకొచ్చి సొంత బిడ్డలా పెంచిన అమ్మా నాన్నల గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేనక్క. నా అనుకున్న మనిషి నా కళ్ళ ముందే దూరం అయిపోతుంటే నేను బ్రతికి అర్థం లేదక్క. దయచేసి నన్ను వదిలేయక్క. భవాని, ఆగు భవాని, నన్ను వదలక్క. అక్క వదలు ప్లీజ్. నా మాట వినవే. వదలక్క, నేను చెప్పేది వినవే. నన్ను ఆపితే నేను చచ్చినంత ఒట్టే అక్క. రాహుల్ బాబు, రాహుల్ బాబు, త్వరగా తలుపు తీయండి బాబు, నీతో మాట్లాడాలి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. కావేరి
రాహుల్ బాబు ఏమైంది కావేరి? రాహుల్ బాబు భవానీ భవానీ ఆ, భవానీ భవానికి ఏమైంది? భవానీ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయింది బాబు. నేనెంత ఆపాలని చూసినా నా మాట వినకుండా వెళ్ళిపోయింది బాబు. ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. భవానీని ఆపటం నా వల్ల కాలేదు బాబు. ఎక్కడా రాహుల్? ఎక్కడా? భవానీ